సినిమాలో భగత్ సింగ్ దాని పేరు ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఎట్లాంటి స్టోరీ చేస్తారు? నీ ఇమేజ్ తగ్గ కథదా ఇది లిరికది. థ్యాంక్ యూ. అంటే టైప్ ఆఫ్ జానరా. ఏమో మరి మొన్న వచ్చిన ట్రైలర్ అయితే నాకు చాలా బాగుంది. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. సూపర్ అయ్యా. పవన్ కళ్యాణ్తో అట్లా ఉండాల్సింది. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఇది ఒకటే నిజం. అంటే హరీష్ శంకర్ గారు ఆ ట్రైలర్ అయితే బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఆ ట్రైలర్ చూడగానే హిట్ అనిపించింది. బొమ్మ బ్లాక్ బస్టర్. అందులో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తాడు. సో ఐఎమ్ నాట్ అవేర్, అది నేను చూడలేదు. చూడాలనుందా? అయితే చూడండి. నీ రేంజ్ ఇది. గాజు గ్లాసు పడి ముక్కలైపోద్ది. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్ది పదునెక్కుద్ది. ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. బట్ మా హరీష్ శంకర్ బాధపడలేక చెప్పారు, మీకు తెలియదండి, మేము మా లాంటి వాళ్ళందరూ మేము కోరుకుంటాం, మీరు తగ్గితే మాకు ఇష్టం ఉండదు. అవన్నీ మాకు అనవసరం. నాకు బేసిక్గా సినిమాలు ఇలాంటి డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. కనిపించని సైన్యం. ప్లీజ్ సార్, డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, దర్ ఇస్ నో బ్యాన్ ఏం లేదు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. అటనా? నాకు తెలియదే. నాకు తెలియదు సార్. ఇది ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్. అవును, కరెక్టే కదా. ఇది కూడా ఉండొచ్చు, ఫ్యాన్ కూడా ఉండొచ్చు, సైకిల్ కూడా అన్నీ ఉంటాయి, మనం వాడతాం, రోజు వాడతాం. బట్ దట్ డస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా. కరెక్ట్ పొల్లారా. కరెక్ట్ మనిషి దొరికావయ్యా.